నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. అందరికీ గుడ్ మార్నింగ్. నిన్న పుష్పరాజ్ అరెస్ట్, ఆయన సినిమాల 3 గంటల సినిమాల లేనన్ని ట్విస్టులు నిన్న 7-8 గంటలల్లా అన్ని ట్విస్టులు అయినాయి. అప్పుడే ఇంటికి పోడు, అప్పుడే వైద్య పరీక్షలు, అప్పుడే కోర్టుకు తీసుకుపోవడు, అప్పుడే జైలు వేసుడు, మళ్ళీ పెదకోట అప్పుడే బెయిలిచ్చుడు, మళ్ళీ ఏమంటే ఇంటికి వచ్చుడు. ఇగో నిన్న మొత్తం ఇన్ని ట్విస్టులు అయినాయి ఆ పుష్పరాజు మీద. ఓకే, ముందుగా మనం మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ముందుగా వెలుగు దినపత్రిక చూసుకుంటున్నట్లయితే యాసంగి కోసం నిజాం సాగర్ నీటి విడుదల. నిజామాబాద్ జిల్లాలోని ఎస్ఆర్ఎస్సి ప్రాజెక్టు కింద ఆయకట్టు యాసంగి కోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం నీటిని విడుదల చేశారు. 5 ఏళ్ల పాటు సన్నవడ్లకు క్వింటాల్కు 500 రూపాయల చొప్పున బోనస్ ఇస్తామని చెప్పారు. వచ్చే 5 ఏళ్లలో కొత్తగా 30 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తామని, ఇందుకోసం ఈ బడ్జెట్లో 22,500 కోట్లు కేటాయించామని వెల్లడించారు. ఎస్ఆర్ఎస్సి ప్రాజెక్టులో పూడిక తొలగించడానికి గ్లోబల్ అడ్వాన్స్ టెక్నాలజీ వాడతామని తెలిపారు. మహారాష్ట్రతో మాట్లాడి నాగమడు లిఫ్ట్ లెండి ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పారు. నిన్న యాసంగి దాంట్లో నుంచి పంట కోసమని నిజాం సాగర్ నుంచి నీటి విడుదల చేశారు. ఉత్తమ్ కుమార్ చేతుల మీదుగా ఇది ఓపెన్ అయింది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఇట్లా బిజీ ఉన్నారు కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ఈ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ అయింది. ఫ్లవర్ కాదు ఫైర్. అరెస్ట్ అయిన టైంలో కూడా అల్లు అర్జున్ పుష్ప ప్రమోషనల్ టీషర్ట్ వేసుకున్నాడు. డ్రెస్ మార్చుకుంటానని పోలీసులకు చెప్పిన ఆయన బెడ్రూమ్లోకి వెళ్ళి ఫ్లవర్ నహి ఫైర్ హూమై, ఫ్లవర్ కాదు నేను ఫైర్ అని వ్రాసి ఉన్న వైట్ కలర్ హుడీ వేసుకొని బయటకు వచ్చారు. ఇంకో ఫ్లవర్ నది కాదు ఫైర్, నేను ఫ్లవర్ అనుకుంటువా ఫైర్, ఆ టీషర్ట్ వేసుకొని బయటకు వచ్చినటువంటి పరిస్థితి. సో ఇక్కడ పోలీసు వాళ్ళు ఎట్లా అత్యుత్సాహం చూపిస్తున్నారంటే, గతంలో కూడా రేవంత్ రెడ్డి తలుపులు వలగొట్టుకొని ఇంట్లో బెడ్రూమ్లకు వెళ్ళి ఎత్తుకొని వచ్చినటువంటి పరిస్థితి. నిన్న కాక మొన్న పాడి కౌశిక్ రెడ్డి ఆయన కూడా బెడ్రూమ్లకు పోయినటువంటి పరిస్థితి, బెడ్రూముల దాకా వెళ్ళినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా అల్లు అర్జున్ వాళ్ళ బెడ్రూముల దాకా కూడా పోయినటువంటి పరిస్థితి. పిలిస్తే వస్తారు కదా, వాళ్ళు ఏమైనా పారిపోతారా దేశాన్ని నుంచి పెట్టి? ఎందుకు ఇది అత్యుత్సాహం అంటే, మేము బెడ్రూమ్లో కాంచి ఎత్తుకొని వచ్చినామని చెప్పుకోనిక. పుష్ప అరెస్టు. తొక్కిసలాట ఘటనలో చెంచల్గూడ జైలుకు అల్లు అర్జున్. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు. కేసులో అల్లు అర్జున్ A11 అరెస్టు తర్వాత స్టేట్మెంట్ రికార్డు. గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు. నాంపల్లి కోర్టులో హాజరు. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు చెంచల్గూడ జైలుకు తరలింపు. హైకోర్టులో అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్, బెయిల్ మంజూరు. రిలీజ్ ఆర్డర్లో ఆలస్యం, ఆగిన విడుదల. సినీ నటుడు అల్లు అర్జున్ పోలీసులు అరెస్టు చేశారు. పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్లోని సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ఓ మహిళ చనిపోవడంతో పాటు ఆమె కొడుకు పరిస్థితి సీరియస్గా ఉంది. దీనిపై బాధిత కుటుంబం ఫిర్యాదు చేయడంతో చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో అల్లు అర్జున్ A11గా పేర్కొన్న పోలీసులు శుక్రవారం ఆయనను అరెస్టు చేశారు. అనంతరం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలించి విచారించారు. అక్కడి నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు అల్లు అర్జున్కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో అల్లు అర్జున్ను చెంచల్గూడ జైలుకు పోలీసులు తరలించారు. అయితే అప్పటికే అల్లు అర్జున్ హైకోర్టులో లంచ్ మోషన్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టి హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కాగా తొక్కిసలాట ఘటనకు సంబంధించి థియేటర్ యాజమాన్యంతో సహా అల్లు అర్జున్పై BNAS 105-118-1 సెక్షన్ల కింద చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. రాత్రంతా జైల్లోనే.
హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చినప్పటికీ రిలీజ్ ఆర్డర్ అందకపోవడంతో అల్లు అర్జున్ రాత్రంతా జైల్లోనే ఉండాల్సి వచ్చింది. శనివారం ఉదయం 7 గంటల తర్వాతే ఆయన విడుదలయ్యే అవకాశం ఉంది. అల్లు అర్జున్ విడుదల కోసం చెంచల్గూడ జైలు వద్దనే ఆయన తండ్రి అల్లు అరవింద్ సహా కుటుంబ సభ్యులు వేచి చూశారు. చివరికి విడుదల కాడని తెలిసి రాత్రి 11:30 గంటలకు క్యాబ్ బుక్ చేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయారు. కాగా మొదట నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయనను చెంచల్గూడ జైలుకు తరలించారు. ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకొని క్లాస్ 1 మంజిరా బ్యారక్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆయన వెంటనే విడుదలవుతానని అందరూ భావించారు. కానీ అప్పటికి వెబ్సైట్లో హైకోర్టు ఆర్డర్ కాపీ అప్లోడ్ కాలేదు. సాయంత్రం 6 గంటల తర్వాత అప్లోడ్ అయింది. దాన్ని అడ్వకేట్లు జైలు అధికారులు చూపిస్తే అంగీకరించలేదు. జడ్జి స్టాంప్ సంతకం ఫిజికల్ కాపీ ఉండాలని స్పష్టం చేశారు. దీంతో అల్లు అర్జున్ లీగల్ టీం రాత్రి 10:30కు ఫిజికల్ కాపీ జైలుకు రాగా అప్పటికే టైం అయిపోయిందని అధికారులు తెలిపారు. సాధారణ కేసులో సాయంత్రం 6 గంటల వరకు అనుమతిస్తామని, ప్రత్యేక కేసుల్లో గంట సడలింపు ఉంటుందని, కానీ ఇప్పుడు సమయం దాటిపోయిందని శనివారం ఉదయమే రిలీజ్ చేస్తామని స్పష్టం చేశారు. 6 గంటల తర్వాత కాపీ అప్లోడ్ అయిందంట. సో అప్పటికి వీళ్ళు ఈ కాపీ ఒరిజినల్ కాపీ వీళ్ళేమో వెబ్సైట్లో ఆన్లైన్లో ఈ బెయిల్ కాపీని పెడితే అది తీసుకోమని ఒరిజినల్ కాపీ కావాలంటే అది 10:30కు అయిపోయిందట. అప్పటికే టైం అయిపోయింది, ఇక క్లోజ్ చేసిర్రు. రేపు పొద్దుగాలనే అని చెప్తే ఇక ఇంట్లో కూడా మొత్తం క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి పోయినటువంటి పరిస్థితి. సో ఇక్కడ పుష్ప సినిమా బెనిఫిట్ షోకి అల్లు అర్జున్ సినిమా థియేటర్ దగ్గరికి పోయిండు. ఆర్టీసీ రోడ్లో ఉన్న సంధ్య థియేటర్ దగ్గరికి. అల్లు అర్జున్ తరఫు నుంచి వాదనలు ఏంటంటే, మేము పోతున్నాం అని చెప్పేసి స్పష్టంగా లెటర్ పెట్టినాం అని చెప్పేసి అల్లు అర్జున్ వాదనలు. తర్వాత ఇటు ప్రభుత్వ తరపున లాయర్ వాదించిన వాదనలు ఏంటంటే, అల్లు అర్జున్ వస్తున్నా అని చెప్పిండు కానీ రోడ్ షోకు అనుమతులు లేవు. సినిమా వచ్చి చూసిపోవాలి కానీ ఈయన రోడ్ షో చేసిండు. ఆ రోడ్ షో చేయడం వల్లనే ఆ తొక్కిసలాట అయ్యింది. సో దీనికి కారణం కూడా అని చెప్పేసి ఇటు ప్రభుత్వ తరఫున లాయరు మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఇరు వాదనలు విన్న కోర్టు మొత్తం మీద అయితే 14 రోజుల రిమాండ్ విధించింది. చెంచల్గూడ జైలుకి తీసుకుపోయిర్రు. తర్వాత అప్పటికే హైకోర్టులో లంచ్ మోషన్ క్వాష్ పిటిషన్ వేసిర్రు. ఈ కేసు తప్పుడు కేసు అని చెప్పేసి. అప్పుడు హైకోర్టు సాయంత్రం 5 గంటల మధ్య సమయంలో మధ్యంతర బెయిల్ ఒక 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ ఇస్తున్నట్టు బెయిల్ ఇచ్చింది. అప్పటికే ఇదంతా అయిపోయింది. ఇదంతా ఒక అంశం అయితే, ఎవరైతే రేవతి భర్త ఉన్నారో, ఎవరు తొక్కిసలాటలో చనిపోయిన భర్త ఉన్నారో వాళ్ళ కొడుకు ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడు. అలా భర్త నిన్న ఒక వీడియో విడుదల చేసిండు. ఒక వీడియోలో మాట్లాడుతూ అవసరమైతే మేము కేసు వాపసు తీసుకుంటాం అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇంకా కొందరు ఏం మాట్లాడుతున్నారు, రక్షణ కల్పించాల్సిన పోలీసులే. ఇప్పుడు హీరో గారు వచ్చిర్రు, రోడ్ షో చేస్తున్నారు, పర్మిషన్ లేకపోతే అక్కనే ఆపేయాలి, అప్పుడే అరెస్ట్ చేయాలి. నీకు ఇక్కడ పర్మిషన్ లేదు రోడ్ షో చేయడానికని. కానీ పోలీసు వాళ్ళు కూడా అల్లు అర్జున్ చూస్తానికి ఎగబడిరాట. అల్లు అర్జున్ పైన కూర్చొని సినిమా చూస్తుంటే పోలీసు వాళ్ళంతా ఆనే ఉన్నారు. ఇక్కడ తొక్కిసలాట అయింది. సో అల్లు అర్జున్ చూస్తానికి పోలీసు వాళ్ళు కూడా ఎగబడ్డారు. కాబట్టి పోలీసు వాళ్ళ అక్కడ వాళ్ళు కరెక్ట్ డ్యూటీ చేయలేకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని ఇంకొక తరఫు వాదన. మొత్తం మీద అయితే ఆ అబ్బాయి ఇంకా హాస్పిటల్లోనే చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. ఇంకా బయటికి బాగాలే, ఆల్రెడీ ఒక ప్రాణం పోయింది. సో ఇలా నేరస్తులుగా ఎవరిని పరిగణిద్దాం? రాజ్యాన్ని పరిగణిస్తామా? బెనిఫిట్ షోలను పెట్టి మొత్తం యువతనంతా నైట్ రోడ్ల మీద నుంచి యువతను మొత్తం ఏమంటారు సినిమాలకు ఎగబడి చూసేటట్టు పర్మిషన్లు ఇచ్చిన, వేలకు టికెట్లు పెంచి పర్మిషన్ ఇచ్చిన రాజ్యం సర్కార్ది తప్పందమ్మా? ఈయన ప్రమోషన్ కోసం అని చెప్పి ఈయన సినిమా చూస్తానికి పోయే చెప్పి ఈయన ఆ రోడ్ షో చేస్తుంటే తొక్కిసలాట జరిగినందుకు ఈయన తప్పందమ్మా? అక్కడ సరైన విధంగా సెక్యూరిటీ ఇవ్వలేదు. ఇక్కడ ఇంత జనాల మధ్య ఈ అల్లు అర్జున్కి సెక్యూరిటీ ఇవ్వలేకపోయారు. అటు ప్రజల్ని కంట్రోల్ చేయలేకపోయినా, ముందస్తుగానే చెప్పినా కూడా పోలీసులు సరైన
సిబ్బంది రాకపోవడం, సరైన బందోబస్తు లేకపోవడాన్ని పోలీసు తప్పందామా? ఇక్కడ ఎవరిని తప్పందాం? మొత్తం మీద అయితే ఒక ప్రాణం పోయింది, ఇంకో ప్రాణం అక్కడ కొట్టుమిట్టాడుతుంది. సో ఇదంతా ఒక అంశం అయితే, అప్పటికప్పుడే ఇటు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిరు. ఎందుకంటే ఇంకొంచెం అయితే ఇవాళ సెకండ్ సాటర్డే, రెండో శనివారం, రేపు ఆదివారం. సో పోలీసు వాళ్ళు కూడా ఎప్పుడైతే శనివారం వస్తాయో, ఎప్పుడైతే ఆదివారాలు వస్తాయో, ఆదివారం వస్తుందనగా శనివారం అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఆదివారం కోర్టులు బంద్ కదా, కనీసం ఈ 2 రోజులన్నా కలిసి వస్తుందని. సో నిన్న ఎట్లాగూ రెండో శనివారం, ఇటు ఆదివారం, అందుకని శుక్రవారం సాయంత్రం అరెస్ట్ చేసిరు. శుక్రవారం సాయంత్రం వరకు లోపల వేసేసిరు. అది హైకోర్టులో ప్రాసెస్ కాకపోతే ఈ 2 రోజులు 3 రోజులు అండనే ఉండాల్సినటువంటి పరిస్థితి. హైకోర్టు కూడా 4 వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఇంకా మొత్తం బెయిల్ కావాలంటే మళ్ళీ కింది కోర్టు, నాంపల్లి కోర్టుకే వచ్చి బెయిల్ తీసుకోవాలి. అదొక అంశం. ఇంకో అంశం ఏంటంటే, నిజంగానే ఒక సామాన్యుని విషయంలో ఇట్లా జరుగుతుందా? ఒక సామాన్యునికి ఈ విధంగానే న్యాయం అందుతుందా కోర్టులలో? అప్పుడే అరెస్ట్ చేస్తారు, అప్పుడే మెడికల్ టెస్టులు అవుతాయి, అప్పుడే కోర్టులో హాజరుపరుస్తారు, కోర్టు అప్పుడే రిమాండ్ విధిస్తుంది, అప్పుడే తీసుకుపోయి జైలు ఎత్తారు, మళ్ళీ అప్పుడే బెయిల్ వస్తుంది. ఇది ఒక సామాన్యునికి జరిగే పరిస్థితేనా? ఇదొక అంశం. మొత్తం మీద అయితే నైట్ మొత్తం పుష్ప తగ్గేలే అన్న పుష్పను ఎట్లన్నా తగ్గిద్దామని తగ్గించారు. దీని మీద రకరకాల ఆరోపణలు, కొందరు ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పారు దీని వెనుక చంద్రబాబు హస్తం ఉన్నది. ఎందుకంటే జరిగిన ఏపీ ఎలక్షన్లో అల్లు అర్జున్ వైసీపీకి అతనికి మద్దతుగా పోయి ప్రచారం చేసిండు కదా. సో దీంట్లో చంద్రబాబు హస్తం ఉన్నది అని చెప్పేసి ఇంకొక తరఫు వాదన. ఇంకొక తరఫు కారెడ్డాలు ఎట్లా ఆడుతున్నారంటే, మొన్న ఏదో ఈవెంట్లో అల్లు అర్జున్ గారు రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయిండు. సీఎం అనుకుంటా పేరు మర్చిపోయిండు. అగో ఆయన పేరు చెప్పినందుకే పగ తీసుకుంటున్నాని ఇంకొక తరఫు వాదన. సో ఇది ఏదేమైనా కూడా ఇప్పుడు పోలీసు వాళ్ళు, ఈ సర్కార్ కానీ అల్లు అర్జున్ పోయినందుకు తొక్కిసలాటై ఆడొక ప్రాణం చనిపోయింది కాబట్టి నన్ను ముద్దాయిగా చేసి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇట్లనే గతంలో చంద్రబాబు వెళ్ళినప్పుడు కూడా చాలా తొక్కిసలాట అయినాయి, ఒక 30 మంది దాకా చనిపోయినారు. మరి ఇప్పటి వరకు కనీసం ఆయన మీద ఎఫ్ఐఆర్ కాలేదు, ఆయనను ఏమంటారు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయలేదు, ఇప్పటి వరకు ఏది కాలేదు. ఆయన కూడా కారణమే కదా, చట్టం అందరికి ఒకటే కదా. చంద్రబాబుకు ఒక న్యాయం, అల్లు అర్జున్కి ఒక న్యాయమా? ఇట్లా చాలామంది విషయాల్లో చాలా జరిగినాయి. ప్రియాంక గాంధీ విషయంలో ఆ విద్యార్థులందరూ కింద పడిపోతే తొక్కిసలాట అయి చాలా మందికి దెబ్బలు తాకినాయి. సో ఇట్లా అందరిని అరెస్ట్ చేయాలి కదా. ఒక అల్లు అర్జున్ మీదనే ఫోకస్ చేయడానికి గల కారణం ఏంటి? అల్లు అర్జున్నే ఇంత ఇబ్బంది పెట్టడానికి గల కారణం ఏంటి? ఇదొక అంశం. ఇంకో అంశం ఏంటంటే, అల్లు అర్జున్ సినిమా ఇప్పటికే 1000 కోట్లు కొల్లగొట్టింది. పుష్ప 2 దాంట్లో ఏం సాహిత్యం ఉందా, దాంట్లో ఏం మెసేజ్ ఉందా, ఆ సినిమా ఎంతవరకు చూసి మనం నేర్చుకుంటాం ఆ తర్వాత ముచ్చట. కానీ 1000 కోట్లు కొల్లగొట్టిన సినిమాకు ఇగో జైలుకు పోతుంది కూడా పుష్ప టీషర్టు. సో ఇదొక రకంగా ఆయనకు ప్రమోషనే, ఇదొక రకంగా బెనిఫిటే. అల్లు అర్జున్ అంటే ఎవరు, అల్లు అర్జున్ అంటే ఎవరు? అగో పుష్ప సినిమా. పుష్ప సినిమా అంటే ఏంది? అగో పుష్ప సినిమాని చూడాలి. ఇంకో రకమైన ప్రచారం. ఇది ఒక పెద్ద ఈవెంట్ అనుకోవాలి నాకు తెలిసి. అయితే ఇంకో 1000 కోట్లు కూడా కొలగొట్టవచ్చు నిన్న జరిగిన ఆ ఉదంతానికి. ఇది వాళ్ళకి బెనిఫిటే. సో మొత్తం మీద అయితే పుష్పరాజు నైట్ అంతా జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది, ఉన్నాడు కూడా. ఇది ఫ్లవర్ కాదు, ఫైరు ఆడ చెంచలు కూడా జైల్లో మండుతుంది. ఆ రోజు ఏం జరిగిందంటే, ఈ నెల 4న ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్లో పుష్ప 2 బెనిఫిట్ షో.
షోకు అల్లు అర్జున్ కారు పైకి ఎక్కి అభివాదం, ఎగబడిన జనం, తొక్కిసలాటలో రేవతి మృతి, కొడుకు శ్రీతేజ్కు గాయాలు. ఇప్పటికీ కోమాలో, వెంటిలేటర్ పైనే. తొక్కిసలాటలో గాయపడ్డ రేవతికి సిపిఆర్ చేస్తున్న పోలీసులు. ఏం జరిగిందంటే అల్లు అర్జున్ వస్తే జనం ఎగబడితే ఆ తొక్కిసలాటల ఆమె కింద పడి చనిపోయినటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి ఈడీ సమన్లు. భూదాన్ భూముల ఆక్రమణ కేసులో 16న విచారణకు రావాలని ఆదేశం. వంశీరామ్ బిల్డర్స్ ఆమోద డెవలపర్స్కు నోటీసులు. కీలకంగా మారిన ఐఏఎస్ అజయ్ ఆమోయ్ కుమార్ స్టేట్మెంట్. భార్య గొంతు కోసి కొడుకు గొంతు నిలిమి హత్య, ఆపై తాను ఆత్మహత్య. ప్రాణాలతో తప్పించుకున్న మరొక కొడుకు. హైదరాబాద్లో బేగం బజార్లో దారుణం. భార్యపై అనుమానంతోనే ఘాతుకం. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను చంపడంతో పాటు కొడుకును హత్య చేశాడు, ఆపై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్లోని బేగం బజార్లో జరిగింది. ఉత్తరప్రదేశ్కు చెందిన మహమ్మద్ సిరాజ్ బతుకుదెరువు కోసం కొన్నేళ్ల కింద హైదరాబాద్కు వచ్చారు. బేగం బజార్లో గాజుల దుకాణంలో పనిచేస్తున్నాడు. యూపీలో ఉంటున్న భార్య, 2 పిల్లలు ఇటీవల నగరానికి తీసుకొచ్చాడు. అయితే యూపీలోని సొంతూరులో ఓ వ్యక్తితో తన భార్యకు అక్రమ సంబంధం ఉందని అనుమానం పెంచుకున్నాడు. మరి నువ్వు ఆమెను యూపీలో పెట్టి బేగం బజార్లో నువ్వు గాజులు అమ్ముకుంటుంటే అనుమానం కాకపోతే ఏమొస్తుంది? నీ భార్య నీతో ఉంచుకోవాలి కదా. సో పైగా కొడుకును గొంతు నిలిమి భార్యను గొంతు కోసి చంపిండట. అంతా ఇప్పుడు నీకేమన్నా అనుమానం ఉందనుకో, విడిపించుకో. కానీ చంపాల్సిన పరిస్థితి ఏంది? చంపాల్సిన అవసరం ఏముంది? మోహన్ బాబుకు నో బెయిల్. ముందస్తు బెయిల్కు హైకోర్టు నిరాకరణ. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసుల ఆదేశం. ఇంకా గన్ డిపాజిట్ చేయని మోహన్ బాబు. ఇంకా గన్ డిపాజిట్ చేయలేదట మోహన్ బాబుకు. హైకోర్టు పోతే హైకోర్టులో ఊరట దక్కలేదు. సో నెక్స్ట్ లిస్ట్లో ఉన్నది మోహన్ బాబు. ఇప్పుడు ఫస్ట్ లిస్ట్లో మోహన్ బాబు. నాకు తెలిసి తర్వాత కేటీఆర్ కూడా ఉన్నాడు. కేటీఆర్ కూడా ఇప్పుడు అరెస్ట్ లిస్టులోనే ఉన్నాడు. ఇప్పటికే మోహన్ బాబు కోసం 5 బృందాలు గాలిస్తున్నా ఇప్పటికే ఆయనే కనబడతలేడు, పరారులోనే ఉన్నటువంటి పరిస్థితి. సినీ స్టార్లైనా సామాన్యులైనా ఒక్కటే. హీరోను అరెస్ట్ చేసే ప్రశ్నిస్తున్న గొంతులు. పేద మహిళ మరణిస్తే స్పందించవా సీఎం రేవంత్ రెడ్డి? మరి వాళ్ళకి పర్మిషన్ మీరే ఇచ్చిర్రు కదా, తప్పు మీది కూడా ఉంది కదా. చావు బతుకుల మధ్య ఉన్న ఆమె కొడుకు గురించి కనీసం ఆలోచించరా? అల్లు అర్జున్ అరెస్టులో నా ప్రమేయం లేదు, చట్టం ముందు అందరు సమానులే. థియేటర్కు సామాన్యుడిలా వచ్చి సినిమా చూస్తే సమస్య ఉండేది కాదు. కానీ అర్జున్ కారెక్కి అరుస్తూ ఫ్యాన్స్లో హంగామా సృష్టించారు. హీరో అల్లు అర్జున్ నాకు చుట్టమైన, మా పార్టీ వ్యక్తికి అల్లుడైన వదల్లే. బీఆర్ఎస్ తిరి రాజుల తల్లి, మా తెలంగాణ తల్లి, రైతుల తల్లి. ఎజెండా ఆజ్తక్ 2024 స్పెషల్ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఒక టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చిండు. సినీ నటుడు అల్లు అర్జున్ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఇందులో తన ప్రమేయం లేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం ప్రకారం దేశ ప్రధాని అయినా సామాన్యుడికైనా ఒకే చట్టమని స్పష్టం చేశారు. తనతో పెట్టుకుంటే వదిలేస్తానని, కానీ రాజ్యాంగ సామాన్య ప్రజలతో పెట్టుకుంటే ఖచ్చితంగా జైలుకు పంపిస్తానని హెచ్చరించారు. క్రైమ్ చేసింది ఎవరనేది తమకు ముఖ్యమని, అంతేగాని ఆ నేరస్తులు సినీ స్టారా, పొలిటికల్ స్టారా అన్నది తమకు అవసరం లేదన్నారు. స్టార్లకు తాను ఇచ్చేది, వారి నుంచి తీసుకునేది ఏమీ లేదని క్లారిటీ ఇచ్చారు. ఏడాది పాలనలో తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని తిరిగి తెచ్చామని చెప్పారు. శుక్రవారం ఢిల్లీలో ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఎజెండా ఆజ్తక్ 2024 స్పెషల్ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. హీరో అల్లు అర్జున్ అరెస్టుకు గల కారణాలను సీఎం వివరించారు. నిన్న ఎట్లా మాట్లాడుతుండంటే, సామాన్యునికైనా పొలిటీషియన్కైనా స్టార్లకైనా ఒకటే తీర్మానం అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అలా సుట్టమైన కూడా వదలలేదంట. ట్రోఫీ అందుకున్న గుకేష్ ఈ క్షణం కోసమే తాను నిర్విరామంగా కష్టపడ్డానని చెస్ వరల్డ్ ఛాంపియన్ గుకేష్ అన్నారు. శుక్రవారం జరిగిన క్లోజింగ్
సెరమనీతో ఫిడే ప్రెసిడెంట్ ఆర్కాడి డ్వోరోవిచ్ నుంచి గోల్డ్ మెడల్ ట్రోఫీతో పాటు 11.03 కోట్ల ప్రైజ్ మనీ చెక్ను అందుకున్నారు. గుకేష్ ఆంధ్ర అబ్బాయి, ఆంధ్ర పిల్లగాడు అతి చిన్న వయసులోనే ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిపోయినటువంటి వ్యక్తి, చెస్ ఛాంపియన్ అయినటువంటి వ్యక్తి. బీజాపూర్లో ఎన్కౌంటర్, 2 మావోయిస్టుల మృతి. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 2 మావోయిస్టులు మృతి చెందారు. నేండ్రా అటవీ ప్రాంతంలో బలగాలు కూంబింగ్ చేస్తుండగా మావోయిస్టు దళాలు ఎదురుపడ్డాయి. ఇరు వర్గాల మధ్య కాల్పులు జరగగా 2 మావోయిస్టులు చనిపోయారు. 2 మావోయిస్టులు మళ్ళీ చనిపోయినటువంటి పరిస్థితి. అమిత్ షా వస్తుందని చెప్పేసి ఇట్లా మావోయిస్టులను చంపి గిఫ్ట్ ఇస్తున్నారు, వెల్కమ్ పలుకుతున్నారు అమిత్ షాకి పోలీసు వాళ్ళు. ఇందిరమ్మ ఇండ్లపై 16 నుంచి 30 దాకా సర్వే. ఇందిరమ్మ ఇండ్లపై ఈ నెల 16 నుంచి 30 దాకా సర్వే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్క ఆఫీసర్కు 500 అప్లికేషన్ అప్పగించాలని, సర్వే పూర్తయ్యాక యాప్లో దరఖాస్తులు అప్లోడ్ చేయాలని సూచించింది. దగ్గర 80 లక్షల మంది ఇందిరమ్మ ఇండ్లకు ప్రజాపాలనలో దరఖాస్తు పెట్టుకున్నారు. వాళ్ళందరికీ ఇవాళ నుంచి ప్రజాపాలన ఎవరైతే అప్లై చేసుకున్నారో మాకు ఇల్లు కావాలని వాళ్ళ ఇంటికే ఆఫీసర్లు వచ్చి వివరాలు తెలుసుకుంటారు. $18,000 కోట్ల గ్రాంట్ ఇవ్వండి. వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన పెండింగ్ నిధులు రిలీజ్ చేయండి. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు సీఎం రేవంత్ వినతి. ఉమ్మడి సంస్థల నిర్వహణ వ్యయం 408 కోట్లు ఏపీ నుంచి ఇప్పించండి. కాజీపేటలో ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ నెలకొల్పాలని రైల్వే మంత్రికి విజ్ఞప్తి. నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని, ఇలా నిర్మలా సీతారామన్ ఇట్లా ఒక్కొక్కరిని వరుస పెట్టుకుంటా మంత్రులందరినీ ముఖ్యమంత్రి కలుసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. నెలలో 2 సార్లు మటన్, 4 సార్లు చికెన్. నాన్ వెజ్ లేని రోజుల్లో బాయిల్డ్ ఫ్రైడ్ ఎగ్. బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ, వడ, పూరి, రాగి జావా, పాలు విత్ బూస్ట్. స్నాక్స్ టైంలో పండ్లు, బాయిల్డ్ పల్లీలు, మిల్లెట్ బిస్కెట్లు, అల్లం టీ. విద్యార్థులకు బలవర్తకమైన ఆహారం అందేలా మార్పులు. ఇటీవల 40% డైట్ ఛార్జీలు పెంచిన ప్రభుత్వం. నేడు సీఎం, మంత్రులు, అధికారుల గురుకులాల పర్యటన. పరిస్థితులు తెలుసుకొని విద్యార్థులు కలిసి లంచ్. ఫుడ్ పాయిజన్లు జరుగుతున్న సందర్భంలో నెలలో 2 సార్లు మటన్ అంట, 4 సార్లు చికెన్ అంట, మొత్తం 6 సార్లు నాన్ వెజ్. ఒకవేళ నాన్ వెజ్ లేని రోజుల్లో బాయిల్ ఎగ్, ఫ్రైడ్ ఎగ్, గుడ్లు ఉడకబెట్టని ఇస్తారు, ఫ్రైడ్ రైస్. బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ, వడ, పూరి, రాగి జావా, పాలు విత్ బూస్ట్ అట. ఇవన్నీ పేపర్లు వచ్చుడే కానీ అంత అక్కడ అయితే ఏముండదు నాకు తెలిసినంత వరకు అయితే. ఇది భారత్ కా సంవిధాన్, సంఘ్ రూల్ బుక్ కాదు. రాజ్యాంగంపై చర్చలో బీజేపీ, ఆర్ఎస్ఎస్పై విరుచుకుపడ్డ కాంగ్రెస్ ఎంపీ. గ్యాలరీ నుంచి చూసి మురిసిపోయిన సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే. నా తొలి స్పీచ్ కంటే బెటర్ రాహుల్. నిన్న ప్రియాంక గాంధీ దంచింది స్పీచ్. రాజ్యాంగం అంటే సంఘ్ రూల్ బుక్ కాదని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ అన్నారు. ఇది భారత్ కా సంవిధానాన్ని సంఘ్ విధానం కాదనే విషయం ప్రధాని మోదీ అర్థం చేసుకోలేకపోతున్నారని ఆమె విమర్శించారు. వయనాడ్ నుంచి ఎంపీగా గెలిచి లోక్సభలో అడుగుపెట్టిన ప్రియాంక గాంధీ తన తొలి స్పీచ్తోనే ఆకట్టుకున్నారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకొని 75వ ఏడాదిలో అడుగుపెట్టిన సందర్భంలో లోక్సభలో ప్రతిపక్షాల తరఫున ఆమె చర్చను ప్రారంభించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్పై తమదైన శైలిలో విమర్శనాస్త్రాలు సందర్శించారు. నిన్న ప్రియాంక గాంధీ తొలి స్పీచ్ మాట్లాడినటువంటి పరిస్థితి ఇది. వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి విషయాలు. దిశ పత్రికను చూసుకుంటున్నట్లయితే భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ ట్రిబ్యునల్. బీహార్, యూపీ రాష్ట్రాల మోడల్స్ ఆదర్శం. రికార్డు మొదలు, తప్పుల సవరణకు అవకాశం. కేసీఆర్ ఆటో లాక్తో రైతుల జీవితాలు ఆగం. రెవెన్యూ ట్రిబ్యునల్ భూ సమస్యలకు పరిష్కారం అని చెప్పేసి ఒక వార్త. అధికారి రాకుంటే పిలిచి సమాచారం ఇవ్వండి. సమగ్ర వివరాలు లేకుంటే రిజర్వేషన్లు తగ్గే ప్రమాదం. పథకాలు సైతం దూరమయ్యే అవకాశం.
సర్వే చేయించుకునేలా కుల సంఘాలు చొరవ చూపాలి మంత్రి పొన్నం ప్రభాకర్. సర్వే అధికారి రాకుంటే పిలుచుకొని సమాచారం ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. లేదంటే రిజర్వేషన్లు తగ్గడంతో పాటు పథకాల సైతం దూరం అయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. సెక్రటేరియట్లో బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ సభ్యులతో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే తాజా పరిస్థితులపై సమీక్షించారు. సర్వే చేపడుతున్నారు కదా, ఆ సర్వే ఒకవేళ మీ ఇంటికి ఎవరైనా మర్చిపోతే, మీ ఇంటికి ఎవరైనా రాకపోతే మీరే పిలుచుకొని వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్తున్నారు. ఎందుకంటే ఆ రిజర్వేషన్లు తగ్గవచ్చు, లేదంటే పథకాలు కూడా తగ్గే అవకాశం ఉంది. సో ఇంకెవరైనా డాటా ఇవ్వకుంటే ఇవ్వాల్సిన పరిస్థితి ఉందని చెప్తున్నాడు. అల్లు అర్జున్ అరెస్ట్. నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 14 రోజుల రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం తీర్పు. చెంచల్గూడ జైలుకు తరలించిన పోలీసులు. క్వాష్ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు. 50,000 పూచికత్తుతో 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు. రాత్రి వరకు జైలు అధికారులకు అందని బెయిల్ ఉత్తర్వులు. సమయం ముగిశాక సూపరింటెండెంట్ వద్దకు. రాత్రంతా మంజీరా బ్యారక్లోనే బన్నీ. నేడు ఉదయం విడుదల. గాంధీ ఆసుపత్రి వద్ద పరీక్షల అనంతరం బయటికి వస్తున్న అల్లు అర్జున్. నేరస్తునిగా సంబంధం లేని వ్యక్తిని ఎలా ఇరికిస్తారు? అల్లు అర్జున్ అరెస్టును ఖండిస్తున్నాం. మొదట రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలి కేటీఆర్. బెడ్రూమ్కి వెళ్ళి అరెస్ట్ చేస్తారా? అల్లు అర్జున్ రాక సందర్భంగా భద్రత ఏర్పాట్లు ఎందుకు చేయలే? బండి సంజయ్ ఫైర్. అవసరమైతే కేసు ఉపసంహరించుకుంటారు రేవంత్ భర్త భాస్కర్. సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ ఎపిసోడ్ ఆద్యంతం ఉత్కంఠను రేపింది. ఉదయం ఇంటికి వెళ్ళి పోలీసులు అరెస్ట్ చేయడం, ఆ వెంటనే స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, అనంతరం మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచడం, ఆ తదుపరి రిమాండ్ విధించడం అత్యంత నాటకీయ పరిణామాల మధ్య కొనసాగాయి. ఆ వెంటనే హైకోర్టులో మరో 2 పిటిషన్లపై వాదనలు జరగడం, న్యాయస్థానం మధ్యంతర బెయిల్ ఇవ్వడం ఆసక్తికరంగా సాగింది. జరిగిన ఘటన ఇది. పుష్ప 2 ప్రీ రిలీజ్ సందర్భంగా డిసెంబర్ 4వ తేదీన రాత్రి 9:40 వ్యక్తిగత భద్రతా సిబ్బందితో కలిసి అల్లు అర్జున్ సంధ్య థియేటర్కి చేరుకున్నారు. ఆ సమయంలో భద్రతా సిబ్బంది ప్రేక్షకులను అదుపు చేసే క్రమంలో తోపులాట జరిగింది. ఈ తొక్కిసలాటలో నేడు గురుకులాలకు సీఎం మంత్రులు, వారి వెంట ఉన్నతాధికారులు సైతం. జిల్లాల వారీగా సంక్షేమ వసతి గృహాల సందర్శన, విద్యార్థులతో కలిసి భోజనాలు, సమస్యలు పరిష్కారమయ్యేలా ప్రణాళిక. హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్లో ఏదో ఒక చోట సీఎం పర్యటన. పెరిగిన డైట్ ఛార్జీలు నేటి నుంచి అమలు. డైట్ ఛార్జీలు కాదు, ఫస్ట్ ఉన్న బిల్లులు ఇవ్వండి. ఫస్ట్ వాళ్ళు ఇప్పటి వరకు బిల్లులే వస్తలేవంట. వాళ్ళు భూ ఎట్లా పెట్టాలి పోరాగాలకు? ఫస్ట్ ఉన్న బిల్లులు ఇవ్వండి. జిల్లాల వారీగా గురుకులాలలో సంక్షేమ వసతి గృహాలను నేడు సీఎం రేవంత్ మంత్రులు, అధికారులు సందర్శించనున్నారు. విద్యార్థులతో కలిసి భోజనం చేయనున్నారు. హాస్టళ్లలో కలుషిత భోజనం పెడుతున్నారనే విపక్షాల విమర్శలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్ జిల్లాలో ఏదో ఒక చోట సీఎం రేవంత్ రెడ్డి సందర్శించనున్నారు. ఇయాల్టి నుంచి గురుకుల బాట పట్టిరు రాష్ట్ర ప్రభుత్వం. మొత్తం సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏదో ఒక చోట గురుకుల స్కూళ్ళకు పోయి భోజనం చేసి వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకుంటామని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి.